వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనమైతే నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నాం. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయట అడుగు పెట్టాలంటే బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు భారీగా రద్దీగా ఉండేటువంటి నగర రోడ్లు మధ్యాహ్నం టైంకి అయ్యేటప్పటికి కొంత నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రస్తుతం ఉష్ణోగ్రత తీసుకుంటే 38 డిగ్రీలు. అయితే గాలిలో తేమ చాలా వరకు తగ్గిపోవడంతో ప్రస్తుతం 43 డిగ్రీలు అయితే ఏ విధంగా ఉంటుందో అంత హీట్ అయితే ప్రస్తుతం ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనివల్ల ఇటు ఆటో కార్మికులు కావచ్చు, బయట పనిచేసేటువంటి అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అలాగే ప్రయాణికులు ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. చాలా హీట్ అయితే అంటే బాణుడు ఉగ్రరూపం దాల్చడం. ఒకవైపు ఎల్నినో ప్రభావం అని చెప్తూ ఉన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడం, చెట్లు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా కాంక్రీట్ జంగిల్లో ఇవన్నీ కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వైపు ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండ వేడి నుంచి తట్టుకునేందుకోసం ఇక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ జనసేన నేతలు మరొక చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొత్తానికి స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఒకసారి లోపల వాటర్ ఉన్నాయా లేదా కూడా చూద్దాము. ఏంటంటే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి సో దాదాపుగా దీంట్లో అయితే జనసేన నాయకులు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రంలో వాటర్ పరిస్థితి అంటే ఉదయం నుంచి తాగుతూ ఉండడం వల్ల మధ్యాహ్నానికి వాటర్ అన్నీ కూడా అడుగంటిపోయాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉండేటువంటి నీళ్లు పూర్తిగా తగ్గిపోయినాయి. సో ఇక నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉండేటువంటి చలివేంద్రంలో వాటర్ పొజిషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంది ఏంటి అనేది. సో జనాల దాహార్తి తీర్చడం కోసం పెట్టినటువంటి చలివేంద్రంలో ఇక్కడ కూడా అదే పరిస్థితి. పూర్తిగా నీళ్లు అడుగంటాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉండేటువంటి డిస్పోజల్ గ్లాసులు అయితే పెట్టారు, కానీ ఈ గ్లాసెస్ ఏవైతే పెట్టారో అవి కూడా మొత్తంగా వాడేస్తున్నారు. ఏమీ లేవు. అన్ని కుండలు కూడా పూర్తిగా అడుగంటిన పరిస్థితి. ఎక్కడ కూడా నీళ్లు కూడా లేవు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడపబడేటువంటి నెల్లూరులో ఉండేటువంటి చలివేంద్రం ఇది. సో ఇక్కడ వాటర్ ఉండాలి. మరి మధ్యాహ్నం సమయంలో వచ్చి ఫిల్ చేస్తారా లేదా తెలియదు. వాటర్ అయితే ప్రస్తుతం లేవు. ఇది పరిస్థితి అన్నమాట. ప్రధానంగా ఈ ఎండలకి ఇటు ఆటో కార్మికులు కావచ్చు, రోడ్ మార్జిన్ వ్యాపారులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండలు అంత తీవ్రంగా ఉన్నాయి. మరోవైపు కూల్ డ్రింక్ షాప్ ఏవైతే ఉన్నాయో కూల్ డ్రింక్ షాప్స్ దగ్గర కావచ్చు, జ్యూస్ షాపుల దగ్గర కావచ్చు, జనాలు గుమిగూడిన పరిస్థితి. ఎండ వేడిమికి దాహార్తికి తీర్చడం కోసం వీరందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారంటే చలివేంద్రాల్లో చల్లదనం కోసం చలివేంద్రాలు కావచ్చు, నిమ్మకాయ సోడాలు కావచ్చు, ఇటువంటివి ఆశ్రయిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ సోడా బండి ఉంది. ఎలా ఉంది వ్యాపారం, ఏంటి ఈ ఎండలకి వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకుందాం రండి. సో చిన్నపాటి గొడుగు వేసుకుని ఈ ఎండలో గాంధీ బొమ్మ సెంటర్లో తమ్ముడు వ్యాపారం చేస్తున్నారు. ఎక్కువగా ఏం తాగుతున్నారు జనాలు? షరబత్తు సోడా చల్లదనం కోసం. ఎక్కువగా ఇక్కడికి ఏ టైంలో వస్తున్నారు జనాలు? మధ్యాహ్నం టైమే, ఈవినింగ్ తక్కువ వస్తుంది. సో ఈ ఎండలకి మీ ఆరోగ్యం కోసం ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మాదంటే ఏమున్నదండి, నార్మల్ అంటే ఎండకి తట్టుకుని అలవాటు అయిపోయింది అంతే. సో అది మొత్తానికి ఎండ వేడిమికి తట్టుకునే శరీరం అయితే అలవాటు అయిపోయింది. ఒక వ్యాపారి కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడతారట. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏమమ్ముతున్నారు? ఓకే, చీరలు ఇవి? శారీస్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? సూరత్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఎట్లా ఉంది ఈ ఎండలకి? మీరైతే గొడుక్కోలేదు సార్. ఏదో ప్రభుత్వం ఎట్లా వ్యాపారం చేస్తున్నాం రోడ్డు మీద. ఎట్లా ఉంది ఎండలు మధ్యాహ్నం టైంలో ఏ విధంగా ఉంటున్నాయి? వ్యాపారం వేయలేదు సార్. ఒక 5 గంటల కాంచి వ్యాపారం మాకు 5 గంటల కాంచి 9 దాకా నడుచుకుంటా వెళ్తుంది. అన్ని ఖర్చులు అన్నీ పోయి 500 రూపాయలు మిగులుతాయి. ఉదయం పూట అసలు జనం లేరు సార్, పబ్లిక్ లేదు ఎండకి. అసలు 42-43 డిగ్రీలకి ఎండకి కనపడతా జనం. సో మొత్తానికి వ్యాపారాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అంటే సోడా బండ్లు ఈ ఎండలో తాగుతారు కాబట్టి. మరోవైపు మిగతా వ్యాపారులు ఎవరైతే ఉంటారో, చీరల వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకైతే ఉదయం 10 తర్వాత వీళ్ళు ఓపెన్ చేస్తారు. ఆ టైంకి జనాలు ఎవరు రారు కాబట్టి సాయంత్రం టైంలోనే వ్యాపారం జరుగుతుంది. ఓకే, అదనమాట విషయం. మరి కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఆటో కార్మికులు కూడా పలకరిద్దాం. ఆటో కార్మికుడు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము కూడా ఈ ఎండకి టోపీలు కొనుక్కున్నాం, నేను మా కెమెరామెన్. చెప్పండి, ఎలా ఉన్నాయి ఎండలు? ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్. 11 అయితే టాప్ కాలిపోతుంది, సెగలు పొగలైపోతున్నాయి.
ఇంకా తప్పదు మాకు ఆటో వాళ్ళకి ఎండలో అట్లా కొట్టుకొస్తూ ఉన్నాం. ఈ ఎండలకి ఆరోగ్యం సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా, లేకపోతే ఏమన్నా ప్రత్యేక కేర్ ఏమైనా తీసుకుంటున్నారా? నేనైతే 2 లీటర్ మజ్జిగ పెట్టుకుంటా డైలీ. 2 లీటర్ల మజ్జిగ పెట్టుకొని పెరుగు ప్యాకెట్ గిల్లుకొని డైలీ 2 లీటర్లు తాగి బండి తోలుతున్నా. అది సార్. రైట్ సార్, ఎలా ఉన్నాయి ఎండలు? ప్రయాణికుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎండలో అగ్గిలా ఉన్నది. బయటికి రావాలంటే భయం వేస్తుంది. చెట్లు కొట్టేసి ఉన్నాయి. అసలు వడదెబ్బ ఎక్కువగా ఉంది. చాలా దారుణంగా ఉందండి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఇది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నెల్లూరుకి. సో అది మొత్తానికి పరిస్థితి. కనీసం అంటే ఏసీలో తప్ప బయట ఉండలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు ఇళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నారనమాట ప్రయాణికుడు. ఇప్పుడే వెళ్తూ ఉన్నారు, ఆయన ఆటో దిగి హైదరాబాద్ నుంచి వచ్చారట. సో నెల్లూరులో దిగేటప్పటికి పరిస్థితి దారుణంగా ఉందని తెలియజేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎక్కువగా ప్రజలు శీతల పానీయాలని ఆశ్రయిస్తున్నారని చెప్పొచ్చు. ఎట్లా ఉన్నాయి సార్? అందులో షుగర్ పేషెంట్లు వీళ్ళు బయటగానే వస్తే చచ్చిపోవాల్సిందే. ఈ ఎండలో ఈ 45 డిగ్రీస్లో సస్తా ఉన్నాం. అసలు పరిస్థితి ఏంద్రా అనేది చిన్న హెవీ కాదు. అందులో ఈ చెట్లు నరికేసి అసలు ఎక్కడ నీడ లేదు. ఎవడు అంగడి మొదలు పోతా ఉన్నా వాడు తరుముకుంటా ఉన్నాడు మొదట. అట్లుంది పరిస్థితి. గతంలో ఎప్పుడన్నా చూసారా సార్ ఇంత తీవ్రంగా ఎండలు? నాకు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలలో ఇది రెండో తూరు అనుకుంటా ఈ మాదిరి ఎండ కావడం. పూర్తిగా సో 70 ఏళ్లలో ఎప్పుడూ కనివిని ఎరుగని రీతిలో ఇది రెండోసారి ఈ విధమైనటువంటి ఎండలు చూడడం అని చెప్తున్నారు. ప్రధానంగా భారీగా ఉన్నాయనే చెప్పొచ్చు. 10 తర్వాత బయటకు రాలేనటువంటి పరిస్థితి. 10:30 అయితే రాబోలేదు బయట. సాయంకాలం 6 గంటల దాకా కూడా అంతే హెవీగానే ఉంది. సో ఈవినింగ్ వరకు కూడా హెవీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువగా ప్రజలు శీతల పానీయాల దుకాణాల దగ్గరే మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండ నుంచి రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా శీతల పానీయాలు సేవించడం ఒక్కటే మార్గం. ఎట్లున్నాయమ్మా ఎండలు? ఎండలు విపరీతంగా ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడన్నా చూసారా ఈ పరిస్థితి గతంలో? లేదు సార్, ఈ ఒక సుమారుగా 15 రోజులతో 10 రోజులు ఎక్కువ ఉంది ఎండ. అంటే మనకు కష్టం, మనకు తప్పదు కదా. రోడ్డు మీద రావాలా, మన కష్టం చేసుకుని మేము బతికే వాళ్ళము. మన బిజినెస్ చేయలేకపోతే మనకు జరగదు. అది దేవుడి పరంగా ఇంకా ఎండలకి ఎక్కువ ఉన్నాయి కదా, ఆరాపారా జరుగుతూ ఉంది. అది కొంచెం తక్కువ ఎండలు, జనాలు బయటకు ఆడొస్తున్నారు సార్. అది దేవుడి పని జరుగుతుంది సార్. సాయంత్రం పూట పర్వాలేదు, బాగా జరుగుతుంది. సో మొత్తానికి మధ్యాహ్నం టైంలో జరగాల్సిన టైంలో వ్యాపారం జరగట్లేదు అంటూ ఉన్నారు. ఎందుకంటే పుచ్చకాయలు ఎక్కువగా మధ్యాహ్నం ఎండలోనే తింటారు కాబట్టి అది పరిస్థితి. ఇక చలివేంద్రాల విషయం తీసుకుంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మనం గాంధీ బొమ్మ దగ్గర చూసాం. ఇక్కడ కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి వాటర్ పొజిషన్ చూద్దాము. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సగానికి పైన తాగేస్తున్నారనమాట. కొద్దిగా ఉన్నాయి వాటర్ కూడా. సో ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కాదు, వీటికి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ కూడా కుండల్లో నీళ్లు లేవు. సో మెయింటెనెన్స్ వరకు చాలా దారుణంగా ఉంది. ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ నీళ్ళు అయితే దీంట్లో ఎక్కువగా లేవు. సో ఎండాకాలంలో కొంత స్టాక్ పెట్టుకొని కంటిన్యూగా మానిటర్ చేసుకుంటే బాగుంటుంది. నగరపాలక సంస్థ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే వాటర్ చాలా వరకు అడగంటిపోయినా మనం చూసాం. అక్కడ గాంధీ బొమ్మ దగ్గర అదే పరిస్థితి, ఇక్కడ అదే పరిస్థితి. అంటే ఇప్పుడు 12:30-1 గంట సమయం ఇది. సో ఇంకా నీళ్లు తాగేటువంటి సమయం, ఎండలు పెరిగేటువంటి సమయమే కాబట్టి మరి వీటి మెయింటెనెన్స్ వరకు ఒకసారి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. మొత్తానికి నెల్లూరులో ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయనే మనం చెప్పొచ్చు. సో ఎండ వేడి మీదకి జనాలు టోపీలు కావచ్చు, నెత్తి మీద గుడ్డలు కావచ్చు వేసుకొని తిరిగే పరిస్థితి. ఎక్కువగా 10 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.